పారిజాతం మరియు జ్యోత్స్న కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడ ఎదురుగా నిలబడతారు. అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళందరూ ఒక్కసారి షాక్ అవుతారు. ఏంటి మీ ఇద్దరు ఎందుకు వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటారు కార్తీక్. దాంతో జ్యోత్స్న ఇలా అంటూ ఉంటుంది, ఏంటి బావా మీ ఇంట్లో జరిగే వ్రతానికి వచ్చాము అంటుంది. ఆ మాట వినగానే కార్తీక్, దీప ఇద్దరు షాక్ అవుతారు. ఏమి మీ ఇద్దరు వచ్చారు, మిగతా వాళ్ళందరూ ఏమయ్యారని చెప్పి కార్తీక్ అడుగుతాడు. దాంతో పారిజాతం, మిగతా వాళ్ళు వస్తారు, మేము ముందుగా వచ్చాము, ఇంట్లో పనులకు సాయం చెయ్యాలి కదా, అందుకే మేము ముందుగా వచ్చాము అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే కార్తీక్, ఏంటి నిజమేనా, నమ్మవచ్చా అంటూ ఉంటాడు. ఏంటి బావ అలా మాట్లాడుతావు, నిజంగానే నీకు హెల్ప్ చేయడానికి వచ్చాము అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. దీపే అయితే అలా చూస్తూ ఉంటుంది. పారిజాతం, అనసూయ ఏంటి అక్కడ ఉన్నావు, వెళ్ళి వంట పనులు చూసుకో, ఇంకా కాంచన పూలు వేయో, జ్యోత్స్న కొడుతుంది, దేవుడి దగ్గర ఏమేమి కావాలో అన్ని ఏర్పాట్లు చూసుకో అని అంటుంది. ఆ మాట వినగానే కార్తీక్ షాక్ అయిపోతాడు. ఏమైంది పారిజాతానికి, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందని అని చెప్పి అనుకుంటాడు. పారిజాతం ప్రతి పనులు చెప్పి హడావుడి చేస్తూ ఉంటుంది అక్కడ. అది చూసి అక్కడ ఉన్న కార్తీక్, అసలు ఏమైంది నీకు, దారి తిప్పి వచ్చావా, ఇక్కడికి వచ్చి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటావు అని అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే పారిజాతం, నా మనవడికి అన్ని వెటకారాలే అంటూ ఉంటుంది. దీప అయితే అసలు ఎప్పుడు ఏం చేయాలి అని